హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ విజయవాడ. ఈ వీడియోలో మనం చికెన్ పకోడీ వేయి విధానం, దాని మసాలాలు ఎలా కలుపుకోవాలన్నది చూపిస్తున్నాను. ముందుగా బోన్లెస్, లెగ్ పీసెస్ మీకు ఏది కావాలంటే అది ఇలా పీసెస్ చక్కగా చిన్న చిన్న పీసెస్ కొట్టించి నీట్గా కడిగి పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎలా కలపాలి ఏంటన్నది. మనది రెస్టారెంట్ కాబట్టి సపరేట్గా తీసుకున్నానండి. మసాలాలు శనగపిండి, మసాలాలు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అను కార్న్ఫ్లోర్ పిండి అన్నీ రెడీ చేసుకున్నానండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాము. మీకు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో కూడా ఇలా చూసి కలిపేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక సాల్ట్, చికెన్ మసాలా, కారం, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసి ఫుల్గా కలపాలండి. మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టుగా బాగా కలపాలి. ఇలా బాగా మిక్సింగ్ చేసిన తర్వాత కాస్త కార్న్ఫ్లోర్ పిండి, ఆ పిండి అనేది వేసి కాస్త కలిపి మళ్ళీ కాసేపు అయ్యి శనగపిండి కూడా వేసి బాగా కలపాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసి కలిపితే మనకి జ్యూసీగా బాగా మిక్సింగ్ అవుతుందండి, ముక్కలకి బాగా పట్టిద్ది. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఇప్పుడు శనగపిండి కూడా వేస్తున్నాము. శనగపిండి కూడా వేసి బాగా కలపాలి. మొత్తం మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా అవ్వాలండి. మళ్ళీ మనం వేసిన మసాలాలు, కారం అక్కడక్కడ ముద్దలుగా లేకుండా బాగా ముక్కలకు పట్టేటట్టుగా శుభ్రంగా కలిపి కాస్త వాటర్ కూడా లైట్గా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపినాక కాస్త ఫుడ్ కలర్ కూడా వేస్తే రెడ్ కలరు మనకి చూడటానికి చాలా బాగుంటుందండి. రెడ్ కలర్లో లైట్గా, ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఫుడ్ కలర్ వేసి మిక్సింగ్ చేయడమే. మా రెస్టారెంట్లో డైలీ ఎలాగే కలుపుతామండి. ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఫ్రెష్గా తెచ్చిన చికెన్ తక్కువ తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకొని నైట్ ఎంత లేట్ అయినా మళ్ళీ డే టు డే ఫ్రెష్గా ఇలాగ రోజు డైలీ కలుపుకోవాలండి. మార్నింగే ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ ముక్కలకి మొత్తం అంతా మసాలా ఎక్కేటట్టుగా ఫ్రిడ్జ్లో గడ్డ కట్టే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారుగా, ఇలాగ కవర్లో మొత్తం వేసేసుకొని ఆ కవర్ పైన ప్యాక్ చేసేసి కవర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్లో బాగా కూలింగ్ అవ్వాలి, గడ్డ కట్టాలి. అది ఇప్పుడు ఈ కవర్ని ఇలా మూడేసేసి తీసుకెళ్ళి మనం డీప్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2-3 అవర్స్ అలా ఉంటే ముక్కలు బాగా మసాలా అంతా ముక్కలకు పట్టిందండి. సేమ్ అలాగే ఇప్పుడు బోన్స్ కలిపాం కదా, అలాగే బోన్లెస్, లెగ్ పీసెస్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. అంతా సేమ్ ఇలాగే మసాలాలు మొత్తం అన్నీ వేసుకొని సేమ్ టు సేమ్ అలాగే కలుపుకొని అవి కూడా కవర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఏదైనా 2-3 అవర్స్, ఇంకా ఎక్కువ ఊరినా సరే చాలా బాగుంటుందండి. మనకు బాగా కూలింగ్ ఎక్కిన తర్వాత ఆ పీసెస్ని అలా తీసుకొని కాస్త కూలింగ్ లైట్గా తగ్గే రేంజ్లో చూసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. సేమ్ ఇందాక చెప్పిన విధంగానే ఇవి కూడా కలుపుతున్నాము. ఆ లెగ్ పీసెస్కి అలా కట్ చేసిన లోపల వరకు ఆ మసాలాలు ఎక్కేంత వరకు మనం అలా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకున్నదే బాగుంటుంది, రెడీమేడ్ ప్యాకెట్స్ అంత టేస్ట్ ఉండవు, అదొకటి గమనించండి మీరు. సేమ్ ప్రాసెస్, కార్న్ఫ్లోర్ పిండి, మైదా మొత్తం అలాగే సేమ్ టు సేమ్ కలుపుకొని సేమ్ అలా కవర్లో ప్యాక్ చేసుకొని డీప్లో పెట్టుకోవడమే. మీరు ఇంట్లో కూడా ఇలా తయారు చేయాలనుకుంటే మార్నింగ్ కలిపేసి అలా పెట్టేసినా మీరు మధ్యాహ్నం, ఆఫ్టర్నూను లేదా ఈవినింగ్కి తీసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోలు చేసి మేము ముందుకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా నాకు లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు కాస్త సపోర్ట్గా ఉంటే ఇంకా కొన్ని వీడియోస్ ఇలాగే చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా సింపుల్గా అయిపోయే చిట్కాలన్నీ నేను చెప్తాను ఫ్రెండ్స్.
మన రెస్టారెంట్లో చేసే విధంగానే సింపుల్గా అయ్యేటట్టుగా మీకు చెప్తా. ఎక్కువ ప్రాసెస్ లేకుండా మంచి టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. చూశారు కదండి, ఇలా పెట్టిన తర్వాత 2-3 అవర్స్ తర్వాత మనం ఆ ప్యాక్స్ అన్నీ తీసుకొని చక్కగా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదిగోండి, అవన్నీ ఇలా గడ్డ కడతాయి కూలింగ్లో. అలా ఫుల్గా కూలింగ్ అయితేనే బాగుంటుందండి. కూల్ అయింది కదా, తీసి ఇవన్నీ మనం ఈ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకొని కాస్త కూలింగ్ తగ్గినాక ఒక 50% ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, కూల్ అయింది. కాస్త పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి కలిపి ఆయిల్లో ఫ్రై చేయబోతున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, వేస్తున్నాను చికెన్ పకోడీ. బోన్స్ అయినా బోన్లెస్ అయినా కలిపిన ప్రాసెస్ అంతా ఒకటేనండి. ఇలాగ మనం కాసేపు ఫ్రిడ్జ్లో ఉంటే ముక్కకి బాగా పట్టిద్ది మసాలా, చాలా టేస్ట్ వస్తుందండి. బాగా ఫ్రై అయిందండి ఆయిల్లో. చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఫ్రై అయిందండి. ఇలాగా చక్కగా రోస్ట్ చేసుకొని మీరు కూడా ఇంట్లో చేసుకొని ఫ్యామిలీ చక్కగా కూర్చొని తినచ్చు. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. కాస్త నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ తెలియని వాళ్ళకు కూడా చెప్పి లైక్స్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకోండి. అయిపోయింది వేడి వేడిగా చికెన్ పకోడీ. ఎమ్మి ఎమ్మి సూపర్.